స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం ఏ ఒక్క పని చేయాలన్నా పెద్దల ఆశీర్వాదం కావాలి. పెద్దలని పిల్లలు గుర్తించాలి, అలాగే పిల్లలు పెద్దలని గుర్తించాలి. అయితే ఇక్కడ లక్ష్మీబాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ మీద ధన్పాల్ సూర్యనారాయణ గారు అమ్మవార్లందరికీ ఇక్కడి నుంచి చీరని పంపిస్తున్నారు. అయితే నిజామాబాద్ అర్బన్ ఏరియాలో ఎవరైతే అమ్మవారిని పెట్టుకుంటారో వాళ్ళందరూ వచ్చి ఇక్కడ అమ్మవారి చీరని తీసుకోవడం జరుగుతుంది. గత 12 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని చేపడుతూ వస్తున్నారు వాళ్ళ అమ్మ నాన్న పేరు మీదుగా. అయితే ఇది పబ్లిసిటీయో అదో కాదు, తనకు దైవం పట్ల, ధర్మం పట్ల సామాజిక స్పృహతో ఆ ధర్మాన్ని నలుగురికి పంచాలి, ధర్మాన్ని పెంపొందించాలి, దానికి మనవంతు సహాయంగా ఏం చేయగలుగుతాము అనే ఉద్దేశంతో తను గత 12 సంవత్సరాలుగా అమ్మ నాన్న పేరు మీదుగా ట్రస్ట్ తరఫు నుంచి ఈ చీరల పంపిణీ చేయడం జరుగుతుంది. గత సంవత్సరం 160 మండపాలకి చీరలని అందించడం జరిగింది. ఇప్పుడు 200 మండపాలకి పైగా ఈ చీరల పంపిణీ జరపనున్నట్లు తెలుస్తుంది. ఆల్రెడీ ఒక 100 వరకు డిస్ట్రిబ్యూట్ అయిపోయాయి. ఇంకొక 100 వరకు మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. సో ఆ భగవంతుడు, అమ్మవారు ఎల్లవేళలా ఇట్లా ధర్మాన్ని కాపాడే వ్యక్తుల్ని సపోర్ట్ చేసి వీళ్ళకి వెన్నుదన్నుగా నిలవాలని ఆ అమ్మవారిని ప్రార్థిద్దాం. మనిషికి ఉన్న దాంట్లో సమాజానికి ఎంతో కొంత పంచిపెట్టాలని, సమాజానికి సేవ చేయాలని, మన గ్రామానికి, మన వాడలకు కానీ దేశానికి కానీ సేవ చేయాలనే భావన 1984 నుండి విశ్వ హిందూ పరిషత్లో ఒక ఆర్ఎస్ఎస్ శాఖ అది వచ్చిన తర్వాత ముఖ్యంగా 1999 నుండి మా అమ్మ నాన్నల పేరు ధన్పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంవత్సర కాలంలో అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. 26 సంవత్సరాల నుండి నా దగ్గరికి వచ్చిన ఎవరిని ఖాళీ చేయకుండా పంపుతున్నా అంటే అది కేవలం అమ్మవారి ఆశీర్వాదం మాత్రమే. గత 6 సంవత్సరాల క్రితము దసరా నవరాత్రులలో అమ్మవారికి ప్రతి మండపానికి ఒక చీర ఇవ్వాలని ఒక సంకల్పంతో మొట్టమొదటి సంవత్సరము 50 మండపాలు ఉండే. అప్పుడు ఈరోజు 200 పై చిలుకు మండపాలు. గత సంవత్సరం 200, ఈ ప్రతి సంవత్సరం కూడా మండపాల సంఖ్య కానీ, గణపతి నవరాత్రుల్లో గణపతి మండపాలు కానీ పెరుగుతున్నాయి. గణపతి నవరాత్రుల్లో కానీ, గణపతి విగ్రహాల పంపిణీ కానీ, ఈ దసరా నవరాత్రుల్లో పట్టు చీరల పంపిణీ కానీ మా ట్రస్ట్ ద్వారా చేస్తున్నామంటే మొట్టమొదటగా మా అమ్మ నాన్నల ఆశీర్వాదంతో పాటు ఆ భగవంతుడి ఆశీర్వాదం మా పైన ఉన్నందుకు మేము సదా భగవంతునికి రుణపడి ఉంటాం. అదేవిధంగా నా అన్ని కార్యక్రమాలకు ముఖ్యంగా సహకరిస్తున్న మా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు, టీంలకు అందరికీ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకుంటా. ముఖ్యంగా దాంతోపాటు నిజామాబాద్ నగరం అంటే ఇందూరు నగరంలో ఏ కార్యక్రమం చేసినా కానీ మీడియా మిత్రుల సహకారం ఎల్లప్పుడూ నాకు ఉండడం కూడా నిజంగా చాలా సంతోషదాయక విషయం. ఈ చీరల పంపిణీ ఈ సంవత్సరం 200 పైన వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నా. అందరికీ కూడా ఇందూరు నగర ప్రజలకు, ప్రతి మండప నిర్వాహకులకు అడ్వాన్స్గా దసరా నవరాత్రి మరియు దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ సనాతన ధర్మం, హిందూ ధర్మం, దేశభక్తి రోజు రోజుకు ఇట్లా మండపాలు పెరుగుతున్నాయంటే దానికే ఇదొక ఉదాహరణ. అందరం కూడా దేశం కోసం పనిచేద్దాం, మన హిందూ ధర్మం కోసం పనిచేద్దామని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మరి ఒక్కసారి ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న అందరికీ, దాంతోపాటు ఈరోజు గౌరవనీయ ఏసీపీ గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది.
వారికి కూడా మా ట్రస్ట్ తరఫు నుండి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకుంటా ఉన్నాను.